హైదరాబాద్లో అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం ఘనంగా జరిగింది. పబ్లిక్ గార్డెన్లోని రాష్ట్ర మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి మ్యూజియాల ప్రాధాన్యతపై విస్తృతంగా మాట్లాడారు. మ్యూజియాలు కేవలం పురాతన వస్తువులను నిల్వ చేసే ప్రదేశాలు మాత్రమే కాదని, అవి మన నాగరికత, సంస్కృతి, చరిత్ర, సంప్రదాయాలు, జీవన విధానానికి అద్దం పట్టే జ్ఞా కేంద్రాలని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. ప్రపంచ వారసత్వ సంపదను రక్షించడం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించాలని ఆయన సూచించారు. భావితరాలకు మన చరిత్రను, సంస్కృతిని అందించడంలో మ్యూజియాల పాత్ర ఎంతో కీలకమన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలోని పరమార జగద్దేవుని శాసనాలు, స్టకో స్కల్ప్చర్స్ ఇన్ సెంటనీ మ్యూజియం అనే పుస్తకాలతో పాటు పలు ప్రత్యేక బ్రోషర్లను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన పురావస్తు ప్రదర్శనలను పరిశీలించి అధికారులను అభినందించారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ ఒక దేశ గొప్పతనం, నాగరికత, సంస్కృతి, సంప్రదాయాలు అన్ని వారసత్వ సంపద ద్వారానే భావితరాలకు చేరుతాయని చెప్పారు. నేటి తరానికి చరిత్రను పరిచయం చేయడంలో మ్యూజియాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఎటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, యంత్రాలు లేకున్నా మన పూర్వీకులు అద్భుతమైన దేవాలయాలు, కోటలు, కట్టడాలను నిర్మించారని వాటిని చూసి ఆశ్చర్యపోకుండా ఉండలేమన్నారు. రామప్ప దేవాలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో స్థానం లభించడం తెలంగాణ చరిత్రకు అంతర్జాతీయ గుర్తింపును తీసుకువచ్చిందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలోని చారిత్రక కట్టడాలు, దేవాలయాలు, పురాతన సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తూ రాష్ట్రాన్ని అంతర్జాతీయ పర్యాటక పటంలో మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం వారసత్వ సంపద పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, మ్యూజియాల అభివృద్ధి, చారిత్రక కట్టడాల సంరక్షణ, పురావస్తు సంపద రక్షణ కోసం పలు చర్యలు తీసుకుంటోందన్నారు. పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. చారిత్రక ప్రాంతాలు, పర్యాటక కేంద్రాలలో సందర్శకులకు సరైన సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా టూరిస్ట్ గైడ్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి ప్రకటించారు. స్థానిక యువతను ఎంపిక చేసి వారికి ప్రొఫెషనల్ ట్రైనింగ్ అందించి గైడ్లుగా నియమిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రూ. 5 కోట్ల నిధులు కేటాయించనున్నట్లు వెల్లడించారు. దీంతో యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు తెలంగాణ చరిత్రను పర్యాటకులకు సమగ్రంగా వివరించే అవకాశం కలుగుతుందన్నారు. పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్ సీఎస్ వాణిప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఆర్కియాలజీ, మ్యూజియాలజీ రంగాల్లో కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని వారసత్వ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. చిన్నపిల్లలు, విద్యార్థులు, యువత తరచూ మ్యూజియాలను సందర్శించి చరిత్రపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వరల్డ్ మాన్యుమెంట్ ఫండ్ బోర్డు మెంబర్ శాలిని భూపాల్, పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమి, పర్యాటక శాఖ డైరెక్టర్ లక్ష్మణ్ రంజిత్ నాయక్, పురావస్తు శాఖ డైరెక్టర్ అర్జున్ రావు, కేంద్ర పురావస్తు శాఖ సూపరింటెండెంట్ నిఖిల్ దాస్, చరిత్రకారులు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఇలాంటి తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇందులో పాల్గొంటున్న మీ అందరూ కూడా ఈ శుభ సందర్భంలో మీ అందరి హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ మ్యూజియంస్ అనేది ఈరోజు మనం ఎంత చూస్తూ ఉన్నామో, అంటే మన పూర్వీకులు వేల సంవత్సరాల క్రితం నుంచి ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేని సందర్భంలో, ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్, ఎటువంటి మిషనరీ లేని సందర్భంలో ఇంత గొప్ప గొప్ప కట్టడాలు, గొప్ప గొప్ప చెక్కడాలు, గొప్ప గొప్ప అంటే మన యొక్క చారిత్రక సంపద ఇది చూసి తరించాల్సిందే తప్ప వింటే మనకు దాని యొక్క టేస్ట్ అనేది తెలియదు. చూడాలి. ఎందుకంటే మనం కట్టలేం, మనం నిర్మించలేం ఈ చరిత్రను. మరి ఆ చరిత్రను మనం చూడకపోతే, తెలుసుకోకపోతే, అది కూడా మన తెలంగాణ, మన రాష్ట్రంలో అవి చూడకపోతే, తెలుసుకోకపోతే మన జీవితం సంపూర్ణం కాదు అనేది నా యొక్క భావన. లైఫ్ ఈజ్ ఓన్లీ వన్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ రీబర్త్. సో జీవితం యొక్క మకరందాన్ని ఆస్వాదించాలంటే ఇవన్నీ కూడా విని చూసి తరించినప్పుడే మన యొక్క జీవితానికి కూడా ఒక సార్థకత అనేది ఉంటుంది. మరి ఈనాటి ఈ మ్యూజియాలు అనేది ఒక పురాతన ఒక వస్తువుల నిల్వ కేంద్రాలు మాత్రమే కాదు, మన నాగరికత, మన సంస్కృతి, మన యొక్క సాంప్రదాయాలు, చరిత్ర, జీవన విధాన నిదర్శనం. ఎట్లయితే మన ఈ మ్యూజియంస్ గురించి మనం ఇంటర్నేషనల్ డే చేస్తూ ఉన్నామో, ఇక అనాదిగా మన పూర్వీకులు వచ్చినటువంటి
దీంతో పాటుగా అట్లాగే మన ఆలోచనలు, మన నాగరికత, మన జీవన విధానాలు, విలువలు రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన పూర్వీకులు వచ్చినటువంటివి ఈనాడు మనం మర్చిపోతా ఉన్నాం, కనుమరుగైతా ఉన్నాం. అందుకే ఇటువంటి కనీసం ఈ యొక్క అంతర్జాతీయ ఇటువంటి మహోత్సవాల సందర్భంలో మాత్రమే మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈనాటి మన దేశం యొక్క గొప్పతనం, నాగరికత, సంస్కృతి, సాంప్రదాయాలన్నీ కూడా ఈ యొక్క వారసత్వ సంపద. మరి ఈ సంవత్సరం ప్రపంచ మ్యూజియం దినోత్సవం థీమ్ మ్యూజియంస్ యునైటింగ్ ఏ డివైడెడ్ వరల్డ్. థీమ్ ఆఫ్ దిస్ ఇంటర్నేషనల్ మ్యూజియంస్ డే మ్యూజియంస్ యునైటింగ్ ఏ డివైడెడ్ వరల్డ్. విభజిత ప్రపంచాన్ని ఏకం చేసేటువంటి ఒక మ్యూజియాలు. ఈ థీమ్ ద్వారా మ్యూజియాలు కేవలం చారిత్రక వస్తువుల ప్రదర్శన మాత్రమే కాదు, భిన్న సంస్కృతులు, సమాజాలు, తరాలు, ప్రాంతాల మధ్య వారధిగా పనిచేస్తాయని ప్రపంచానికి తెలియజేసేటువంటి సందర్భం. నేటి కాలంలో సామాజిక విభజనలు, సాంస్కృతిక దూరాలు పెరుగుతున్న పరిస్థితుల్లో మ్యూజియాలు ప్రజలను కలుపుతూ పరస్పర అవగాహన, శాంతి, సామరస్యానికి వేదికలుగా నిలుస్తూ ఉన్నాయి. మరి యొక్క ప్రపంచ వారసత్వ సంపదను రక్షించడం అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి వ్యక్తి యొక్క ధర్మం కూడా. అట్లాగే మరి ఒక కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఈ ప్రభాత వేది కార్యక్రమం ద్వారా, ఎందుకంటే ఇందులో అందరినీ ప్రజలను భాగస్వామ్యం చేసినప్పుడే మనకి ఎంతో మంది కళాకారులు, పాపం ఆ కళాకారులు కూడా తినడానికి తిండి లేని పరిస్థితి ఉన్నట్టు చాలా వేల మంది ఉన్నారు. అందుకే ఈ యొక్క ప్రభాత బేరీ ద్వారా ఈ యొక్క రుగ్మతలను పోగొట్టడం, ఈ యొక్క మన యొక్క టూరిజం డెవలప్ చేయడం. టూరిజం ఆల్సో ఈజ్ లైక్ ఏ సోషల్ వర్క్, ఇఫ్ నాట్ డైరెక్ట్లీ దట్ సపోర్ట్స్ ఇండైరెక్ట్లీ ఫర్ ది అన్ఎంప్లాయిడ్ యూత్. అందుకని ఇది ముందుకు తీసుకెళ్ళాలన్నప్పుడు దీని ద్వారా, అంటే షార్ట్ ఫిల్మ్స్ ద్వారా, స్కిట్స్ ద్వారా, అట్లాగే మన యొక్క రంగస్థలంలో అంటే ఏ విధంగా స్టేజ్ పర్ఫార్మెన్స్ ద్వారా, డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్ ద్వారా వీటన్నిటిని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేసి ఈ రుగ్మతలను పారదోడడం, టూరిజం ప్రమోట్ చేయడం, అట్లాగే మన కల్చర్ని కాపాడుకోవడం, వీటన్నిటిని కూడా వారసత్వ సంపదను కాపాడుకునే దానిలో కార్యక్రమం చేపడతా ఉన్నాం. అట్లాగే ఈ యొక్క మ్యూజియంస్ గురించి ఇప్పుడే మన శివనారెడ్డి గారు చెప్పింది. అంటే అమోఘం వారి యొక్క పట్టణ శైలి, మరి యొక్క వారి సమర్థత. అందుకే గైడ్స్ అన్నారు. ఈ గైడ్స్ను అంటే ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ యొక్క చారిత్రక సంపద ఉన్నా, మ్యూజియం ఉన్నా, ఇంకోటి ఉన్నా, దాని చరిత్ర చెప్పకపోతే ఏదో ఫోటోలు, బొమ్మలు చూసినట్టు సరిపోతుంది. అందుకనే అది జరగాలంటే గైడ్స్ కావాలి. కాబట్టి మరి శివనాగిరెడ్డి గారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా శాఖ ద్వారా వారిని అడ్వైజర్గా తీసుకుంటూ వారి ఆధ్వర్యంలో, వారి నాయకత్వంలో ఈ గైడ్స్ను తయారు చేయడం కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలు, అది దేవాలయాలు కావచ్చు, కోటలు కావచ్చు, ఇతర నిర్మాణాలు కావచ్చు, చారిత్రక సంపద కావచ్చు, ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా మీరు ఏ స్థాయిలో అయితే ఈ వేదిక ద్వారా మీరు చెప్పడం జరిగిందో ఆ స్థాయి కలిగేటువంటి గైడ్స్ను తయారు చేయడం కోసం మీ ఆధ్వర్యంలో, మీ నాయకత్వంలో ఆ బాధ్యత మీకే చెప్తాను. మా యొక్క టూరిజం శాఖ ద్వారా 5 కోట్ల రూపాయలు దీనికి కేటాయించడం ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి సో నవ్ ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. మీరు ఎట్లయితే చెప్పి నాకు మిగతా వాళ్ళ సంగతి పేరు తెలియదు కాబట్టి మీరు మీ టీం దీన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం. అప్పుడే ఈ 4 గోడల మధ్య మనం కొద్ది మందికే ఇది పరిమితం కాకుండా యావత్ రాష్ట్రానికి వీటన్నిటిపైన అవగాహన కల్పించే విధంగా ఆ స్థాయికి తీసుకెళ్ళడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించే కార్యక్రమం మీకు అప్పచెప్తున్నాం. కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేయండి. మరొకసారి ఇటువంటి చాలా ఉన్నాయి. ఈనాడు మనం తెలంగాణలో 4 కోట్ల మంది ప్లస్, ఐ థింక్ 3.5 crores రఫ్లీ. ఇందులో మనం వేలల్లో మాత్రమే లెక్క పెట్టవచ్చు. ఇవన్నీ చూసినటువంటి వాళ్ళు మన పక్కన ఉన్న వాటిని మనం చూడట్లేదు. ఎందుకంటే ఉరుకులు పరుగులు, జీవితం, సంపాదన, ఈ చక్రంలో మనం ఇలా సుడిగుండలాగా మనం ఇలా కొట్టుకుపోతా ఉన్నాం. అందుకే ఇలా సమాజంలో కూడా ఎన్ని రకాల, అంటే ఇంత గొప్ప చారిత్రక సంపద, గొప్ప మన యొక్క పూర్వీకుల యొక్క ఆలోచన విధానం, గొప్ప గుణగణాలు, ఇన్ని రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా కనుమరుగుతూ ఉన్నాయి. అందుకే
ఈనాడు రకరకాల రుగ్మతలు ఉన్నాయి సమాజంలో, రకరకాల రుగ్మతలు ఉన్నాయి. మరి ఈ రుగ్మతలను పారద్రోడడం, దాంతోపాటుగా ఇటువంటి టూరిజం కావచ్చు, ఈ యొక్క శిలా సంపద కావచ్చు, రకరకాల మాన్యుమెంట్స్ కావచ్చు, అట్లాగే ప్రకృతి అందాలు కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రజలకు మళ్ళొకసారి మనం జప్తికి చేసే విధంగా, ప్రతినిత్యం కూడా మరణం చేసుకునే విధంగా వాళ్ళను మనం తయారు చేసినప్పుడే వీటికి మనం మళ్ళీ కొంత పూర్వపు వైభవం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే మా శాఖ కల్చరల్ శాఖ ద్వారా, కల్చర్ అంటే జస్ట్ ఏదో ఆటపాటలు మంత్రి కాదు, అట్లాగే కల్చర్ అంటే సంస్కృతి, మన జీవన విధానం. కాబట్టి ఈ యొక్క సాంస్కృతిక శాఖ ద్వారా ఈ యొక్క మ్యూజియంస్ను అంటే అట్లాగే వీటిని కాపాడుకోవడం, మ్యూజియంసే కాదు మన చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపదను కాపాడుకోవడంతో పాటుగా వారసత్వంగా మనకు వచ్చినటువంటి జీవన విధానాన్ని కూడా ఈ రుగ్మతలో పాల్గొనే విధంగా మా శాఖ ద్వారా నిష్ణాతులైనటువంటి రచయితల్ని, కవుల్ని, కళాకారుల్ని ఒక అడ్వైజరీ బోర్డుగా ఏర్పాటు చేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక కార్యక్రమం చేపడతా ఉన్నాం. మరి